Today I'm going to explain as per the building construction we have the GOs for the setbacks. సెట్బ్యాక్స్కి జీవోస్ ఏమేమి ఉంటాయో నేను సెట్బ్యాక్స్కి ఎంత వదిలిపెట్టాలి, ఇన్ని 200 స్క్వేర్ ఫీట్కి ఎంత ఎన్ని సెట్బ్యాక్స్ వదిలిపెట్టాలి, ఎన్ని ఫీట్లలో వదిలిపెట్టాలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ నార్మల్గా నేను ఒక సింప్లీ వాట్ వీ కెన్ సే 200 స్క్వేర్ యార్డ్ ఫీట్ ల్యాండ్ తీసుకుంటున్నాను. 200 స్క్వేర్ యార్డ్ ఫీట్ ల్యాండ్ అంటే నార్మల్గా ఎన్ని ఫీట్లలో వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వస్తుంది నార్మల్గా? ఇప్పుడు 200 ఇంటూ 9 చేస్తే 1800 స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఎంత? 1800 స్క్వేర్ ఫీట్ వస్తుంది. దాన్ని నేనేం చేస్తున్నాను, సింప్లీ వీ కెన్ సే ఆర్ వీ కెన్ రిటర్న్ యాజ్ 200 స్క్వేర్ యార్డ్. దాని గురించి జీవోస్ ఎలా ఏమేమి ఉంటాయి, ఎంత సెట్ బ్యాక్స్ వదిలిపెట్టాలో, రోడ్డుకి ఎంత ఉండాలి, ఎన్ని సెట్ బ్యాక్స్, దాని గురించి ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈరోజు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటున్నా, నేను నార్మల్గా ఒక లైన్ తీసుకుంటున్నాను. నేను ఒక సింప్లీ ఐఎమ్ టేకింగ్ యాజ్ అన్ 60 into 30 ఆర్ సింప్లీ 30 into 60, 30 ఫీట్స్ తీసుకుంటున్నాను. 30 ఫీట్స్ లెంత్. 1 సెకండ్, యూనిట్స్లో ఉన్నాయి, మనం ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇంజనీరింగ్లో ఉన్నాయి, ఓకే. దాని ప్రిసిషన్ వచ్చి 0 ఇంచెస్లో ఉంది, ఓకే. జస్ట్ ఐఎమ్ టేకింగ్ ఎ లైన్, ఎల్ ఎంటర్. లెంత్ వచ్చేసి 30 ఫీట్స్ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ బ్రెడ్త్ వచ్చేసి 60 feet, విచ్ ఇస్ నథింగ్ బట్ 30 ఇంటూ ఫార్ములా ఏంటి, రెక్టాంగులర్ ఫార్ములా మనకు నార్మల్గా లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంతే కదా. లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేస్తే ఏమొస్తుంది? 30 into 60, which is nothing but 1800 square feet, or simply we can 1800 square feetని by 9 చేస్తే ఎంత వస్తుంది? 200 గజాలు అంటే 200 స్క్వేర్ యార్డ్స్ అనమాట. సింపుల్ అండ్ టేకింగ్ ద ఆఫ్సెట్ తీసుకోండి. ఏం చేయాలి ఫస్ట్? ఆఫ్సెట్ ఇక్కడ ఏం అడుగుతుంది? స్పెసిఫై ద ఆఫ్సెట్ ఫర్ ద డిస్టెన్స్ ఆఫ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది మన నార్మల్గా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉంది? 30 feet. ఎంత తీసుకున్నాం? లెంత్ 30 feet కాబట్టి 30 తీసుకోండి. సెలెక్ట్ చేయండి, 30 feet వచ్చేస్తుంది. నార్మల్ ఇక్కడ నుంచి ఎక్కడ ఉంటుంది? 60. అగైన్ ఐఎమ్ ఎంటరింగ్ ద 60 feet. ఎంటర్. 1 సెకండ్, ఎస్కేప్ నొక్కండి, ఆఫ్సెట్ అనండి, ఎంత? 60 feet ఇవ్వండి. ఒక బౌండరీ క్రియేట్ చేసిన, ఇదేమో 30 feet ఉంది, ఇదేమో 60 feet ఉంది, ఎంత? 1800 square feet. దిస్ ఇస్ ద బౌండరీ ఫస్ట్ అండ్ క్రియేటెడ్. ఏం చేయాలి ఫస్ట్? ఆఫ్సెట్ ఎంత పెట్టాలి? నార్మల్గా ఒక 200 స్క్వేర్ యార్డ్ కాబట్టి దీనికి ఎంత నార్మల్గా, ఇప్పుడు బిల్డింగ్ హైట్ వచ్చేసి 10 feet ఉంటుంది. బిల్డింగ్ హైట్ వచ్చేసి 10 feet. దెన్ ఇప్పుడు రోడ్ ఎంత ఉంది? 12 meters ఉంది. ఇప్పుడు నీకు ఫ్రంట్ సైడ్, నార్త్ సైడ్, సపోజ్ ఇది నార్త్, ఈ నార్త్ సైడ్ నీకు ఫ్రంట్ సైడ్ 12 meters ఉంది. అప్ టు ద రోడ్ ఈస్ హ్యావింగ్ 12 feet అకార్డింగ్ టు ద జీవోస్. ఐఎమ్ టెల్లింగ్ అకార్డింగ్ టు ద జీవోస్ ఓన్లీ. ఎంత సెట్ బ్యాక్స్ వదిలిపెట్టాలి, జీవోస్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఇయర్కి జీవోస్ అనేవి కంపల్సరీ చేంజ్ అవుతుంది. నేను జీవోస్ అన్ని దాని ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నార్మల్గా అయితే ఆఫ్సెట్, నేను నార్మల్గా స్టేర్స్ కేసెస్కి అయితే నేను ఎంత తీసుకుంటున్నా? ఆఫ్సెట్ వచ్చేసి 6, ఫస్ట్ 1 feet తీసుకుంటున్నా. 1 feet ఎందుకు? స్టెప్స్ 1 feet ఎందుకు వెళ్ళేస్తున్నా నేను? ఇక్కడ నడవనీక, నార్మల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ పక్క నుంచి బిల్డింగ్ వరకు నడవనీకి ఉంటుంది కదా. ఇదేమో స్టెప్స్కి 6 feet వచ్చేసి స్టెప్స్కి. నెక్స్ట్ 6 feet ఉంటుంది కంపల్సరీ జీవోస్ అన్నీ వదిలిపెట్టాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి 1 feet ఆఫ్సెట్ ఫర్ దట్. వన్స్ అగైన్ ఆఫ్సెట్ వచ్చేసి 3 feet అన్నమాట. దేనికి 3 feet ఆఫ్సెట్? ల్యాండింగ్ స్పేస్ అంటే స్టెప్స్కి ల్యాండింగ్ స్పేస్ ఉంటుంది కదా, దానికోసం అని తీసుకుంటున్నా. వన్స్ అగైన్ ఆఫ్సెట్ తీసుకోండి. 1 feet వచ్చేసి ఫర్ వాట్ యూ కెన్ సే లెంత్ ఆఫ్ ది స్టేర్ కేస్. వన్స్ అగైన్ 10 తీసుకుంటున్నా, ఇలా 10 తీసుకోండి. ఆఫ్సెట్ అనండి 10. లెట్స్ కౌంట్ ఇట్ 10 or not. 1 2 3 4 5 6 7 8 9 10. This is the 10 steps of it. This again trim it. Trim shortcut and double enter. TR double enter. Once again just trim it. This one, this all cases trim
సింపుల్ ట్రిమ్ అంటే ఏమి ఉండదు, అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. మళ్ళీ అగైన్ టీఆర్ డబల్ ఎంటర్, జస్ట్ సెలెక్ట్ ఇట్, సెలెక్ట్ చేయండి, జస్ట్ సింపుల్ సెలెక్ట్ అండ్ జస్ట్ సెలెక్ట్ చేస్తే అది ఆటోమేటిక్గా డిలీట్ అయితే ఉంటాయి మనకి నార్మల్. ట్రిమ్కి షార్ట్ కట్ ఏంటి, టీఆర్ డబల్ ఎంటర్. ఆఫ్సెట్కి షార్ట్ కట్ ఏంటి, ఓఎఫ్ ఆఫ్, ఓ ఎంటర్. వన్స్ అగైన్ ఆఫ్సెట్ తీసుకుంటున్నాను 1 feet, 1 feet అని ఎంటర్ చేయండి, ఓ ఎంటర్ చేశాను. 1 feet, 3 feet, 1 feet వదిలేయాలి. రిమైనింగ్ సెట్ బ్యాక్స్ ఇవన్నీ అన్నమాట. రిమైనింగ్ ఆల్ సైడ్స్ వీ హ్యావ్ ద సెట్ బ్యాక్స్. ఫ్రంట్ వచ్చేసి ఏమో ఇదేమో 6 feet వదిలాను, ఇక్కడేమో 1 feet సెట్ బ్యాక్స్ ప్రకారం. 1 feet ఎందుకు వదిలాను, స్టెప్స్ తర్వాత మనకి ఇక్కడ సైడ్ స్పేసింగ్ ఉంటుంది కదా నార్మల్గా, నడవనీక కోసం వదిలేస్తాను. నెక్స్ట్ అగైన్ ఆఫ్ సైడ్ వచ్చేసి 3 feet, ముందు 3 feet నార్మల్గా మిడిల్ లైన్ ఉంటుంది కదా మనకి నార్మల్గా ఏమంటాం స్టెప్స్కి ల్యాండింగ్ స్పేస్ అండ్ నార్మల్గా 21 స్టెప్స్ ఉంటాయి కదా నార్మల్గా, దానికోసం మిడిల్ లైన్ గీసాను. మళ్ళీ అగైన్ ట్రిమ్ ఇట్, జస్ట్ సింపుల్ ట్రిమ్ ఎడ్జెస్ ట్రిమ్ చేశాను. అగైన్ this also trim it, this also trim it, this one, this also trim it. అన్ని ట్రిమ్ చేసుకోండి. టీఆర్ డబల్ ఎంటర్, సెలెక్ట్ చేయండి, సింపుల్ సెలెక్షన్, దిస్ సెలెక్ట్ అండ్ డిలీట్. సెలెక్ట్ అవుతుంది సింపుల్గా, సెలెక్ట్, ఇక్కడ క్రాస్ మార్క్ చూపిస్తుంది మనకి, సెలెక్ట్ అయితే నువ్వు డిలీట్ అయినట్టే ఎగ్జాక్ట్లీ. దిస్ వన్ ఆల్సో ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకోండి, చేయలేనుకో చాలా కష్టం అవుతుంది మీకే, అన్నీ కన్ఫ్యూజ్ అవుతాయి, క్లమ్జీగా అవుతాయి మనకి నార్మల్గా అయితే. దిస్ ఈస్ ద ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ది సెట్ బ్యాక్. ఇట్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.